బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. సపోజ్ ఈ హౌస్ లో మనం షూటింగ్ చేస్తున్నాం కూడా అదే పని చేయాలి. పర్మిషన్ లేకుండా చేసాము, అప్పుడు ఏం ప్రాబ్లం క్రియేట్ చేస్తారు? ఏముంది, వాళ్ళు వచ్చేస్తారు, గొడవ చేస్తారు, తర్వాత కెమెరా పట్టుకెళ్ళొచ్చు. అప్పుడు మనకు వాళ్ళు ఉన్న బిహేవింగ్ని బట్టి మనం బ్రతిలాడుకోవాలా లేదా ఏదో రకంగా చెయ్యాలా. సార్ పొరపాటు అయిపోయింది, లాస్ట్ మినిట్ చేసామని చెప్పేసి ఏదో రకంగా మళ్ళీ ఎవరి చేతన్నా ఫోన్ చేయించుకొని ఎవరి చేతన్నా సార్ ఇది మన వాళ్ళదే వదిలేయండి రేపు తీసుకుంటామని చెప్పేసి ఆ రకంగా చేయాల్సి వస్తుంది. ఓకే ఓకే. బిఫోర్ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి లేదా? సపోజ్ ఏ హీరో పెద్ద హీరో ఇన్ఫ్లుయెన్స్ చేసి చెయ్యొచ్చు, ఒక్కోసారి జరుగుతుంది అది, ఒక్కోసారి జరగదు. కానీ ఆ టైంలో వాళ్ళు ఉండాలి కదా మనకి. అవునండి. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేసినా కూడా లెటర్స్ మాత్రం ప్రాసెస్ అవ్వాలిగా. అవును. ఈ ప్రాసెస్లో ఎంత ఖర్చు అవుతుందండి? అది 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 మనం చెప్పకూడదు. అది మనం దాని గురించి అలాంటి వాటిని మనం కామెంట్ చేయకూడదు. సో డబ్బు ఇస్తే పనులు అయిపోతాయి కదా ఎక్కడైనా అనేది. అది మీరు అంటున్నారు, నేను ఎలా అడగలను. ఇప్పుడు మామూలుగా లొకేషన్స్కి ఎంత ఉంటుంది సార్ బడ్జెట్? సపోజ్ మ్యాక్సిమం చెప్పండి, ఒక హౌస్ తీసుకుంటే ఎంత ఉంటుంది? అది ఒక్కొక్క డిపెండ్స్, బట్ అది ఒక్కొక్క హౌస్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు ప్రగతి రిసార్ట్స్ లాంటిది దాంట్లో చేస్తున్నాం అనుకోండి, అది హౌస్ కాదు, మామూలు రిసార్ట్ ప్లేస్. అదైతే రోజు ₹1,00,000 తీసుకుంటారు. అదే అలంకృత గార్డెన్ ఉంది, అదైతే రోజు 2 లక్షలు తీసుకుంటారు. అది ఒక థియరీ అంటూ ఉండదు దీనికి, రకరకాల కొన్ని 2 లక్షలు తీసుకున్న హౌస్లు కూడా ఉన్నాయి కొన్ని. ఇక్కడ మన అదేది శంషాబాద్లో ఒక హౌస్ ఉంది. ఓకే. అక్కడ వాళ్ళు రోజుకు 2 లక్షల రూపాయలు తీసుకుంటారు. కొంతమంది వైట్ తీసుకుని, కొంతమంది క్యాష్ తీసుకుని ఉంటారు. ఓకే. అందుకని ఒక హౌస్ ఇంతని ఏం లేదు. ఇప్పుడు 50,000 దగ్గర ఉన్నాయి, ₹1,00,000 ఉన్నాయి, ₹1,50,000. దీనికి ఒక కొలబనం అంటే లేదు సార్. బిగినింగ్లో మాత్రం కొంచెం ఎక్కువ తీసుకుంటారు, తర్వాత వీళ్ళు తగ్గిపోతే ఎక్కువ సినిమాలు అయిపోయి ఏదబ్బా ఈ సినిమా ఈ హౌస్ తెగ తీసేశారని తగ్గిపోతారు చూడండి. అలా ఇప్పుడు ఇదివరకు ఇక్కడ మనకు ఎక్కువ అనిల్ హౌస్ అని, అనూప్ హౌస్ అని విపరీతంగా షూటింగ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ హౌస్కి అది వెళ్ళేవాళ్ళే లేరు. అవునవును అవును. సీరియల్స్ చేస్తుంటారు, తగ్గిపోయినాయి. ఇదివరకు షూటింగ్లో అసలు ఎప్పుడు చూసినా ఖాళీ ఉండేది కాదు. అది ఆర్టిస్టులాగా కాల్ షీట్ తీసుకునే రకాలు ఉండేది ఆ హౌస్. అది కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఏదో కొత్తగా పాత క్రోత అన్నట్టుగా అలా తగ్గిపోతూ ఉంటాయి. బాగా ఎక్కువ డబ్బులు తీసుకున్న ఇదండి మామూలు సినిమా బాగా తక్కువ కాస్ట్లో ఉన్నప్పుడు కూడా అప్పుడు లొకేషన్, ఇప్పుడు 50,000 లక్షలు అనేది, అప్పుడు 10,000 5,000 అంటే చాలా కాస్ట్ ఎక్కువ కదండి. అలాగా ఉండేది ఆ రోజుల్లో. మద్రాసులో నెహర్ బిల్డింగ్ అని ఉండేది, రెడ్ రోజెస్ సినిమా అని చేసేవాళ్ళు. అది అలాగ విపరీతంగా చేసేవాడు. అప్పుడు ఆ రోజుల్లో దానికి 2,000, ఆ 2,000 చాలా ఎక్కువ అనేవాళ్ళు. దానికన్నా కాస్ట్లీ ఇది ఉంది, కాలేజీ రోడ్లో ఒక హౌస్ ఉండేది, కాలేజీ రోడ్లో. అది కూడా 3,000 అంటే అబ్బా ₹3,000 అనేవాళ్ళు. అది ఎన్ని సినిమాలు చూసి ఉంటాం, అన్ని సినిమాలు చూసి ఉంటాం ఆ హౌస్లో. ఓకే ఓకే. అందుకని ఒక్కొక్క హౌస్కి డిఫరెంట్గా ఉంటాయి. ఒకటే రేట్ అనేది ఏముండదు. అది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న మేనేజర్స్ కావచ్చు, ఎగ్జిక్యూటివ్స్ కావచ్చు, ఒక ఇల్లుని రెంట్కి తీసుకొని, లీజుకి తీసుకొని దాన్ని రెంట్కి ఇవ్వడం కూడా జరుగుతున్నది కదా. తీసుకుంటారు కదా చాలామంది. మేనేజర్లు కాకుండా ప్రైవేట్ వాళ్ళు కూడా తీసుకొని కూడా ఉన్నారు. ప్రైవేట్ వాళ్ళు కూడా రెంట్కి తీసుకొని వాళ్ళు షూటింగ్లకు ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. అలా కూడా ఉన్నారు. ఆ కాలేజీ రోడ్డు ఎవరో రెడ్డి గారు, చెన్నైలో సంగతి చెప్తున్నాను, ఒక ఆర్ట్ డైరెక్టర్ రెంట్కి తీసుకున్నాడు. ఆయనకున్న పరిచయాల కొద్ది, సినిమాల కొద్ది ఆయన దాన్ని మెయింటైన్ చేయాలి. ఆయన మంత్లీ తీసుకున్నాడు, నేను రోజు లెక్క తీసుకునేవాడు. రోజు లెక్క మనకు డబ్బులు వసూలు చేసుకున్నాడు. అంటే రోజులంటే రోజు ఉంటుందో ఉండదు, రోజు లేకుండా ఉంటే ఉండదు. ఆ రోజులు చాలా బిజీ అది అట్లాంటి హౌస్లు. ఇప్పుడు ఇక్కడ కూడా అలాగే ఉన్నాయి కొన్ని. చాలా ఇక్కడ మన అపోలో హాస్పిటల్ వెనకాల ఒక బిల్డింగ్ ఉంది, ఎప్పుడు షూటింగ్ జరుగుతూనే ఉంటుంది దాంట్లో. ఓకే ఓకే. మేము 100% లవ్ సినిమా అందులో చేసాం, 40 రోజులు చేసాం దాంట్లో. 100% లవ్. మరి మీరు ఇంత సీనియర్స్ అయ్యి ఉండి మీరు ఎప్పుడు అది ప్లాన్ చేయలేదా? అది మంచి ఇన్కమ్ కదా. మంచి ఇన్కమే కానండి. దాంట్లో మీరు చెప్పింది కరెక్ట్, మంచి ఉంది చెడ్డ ఉంది. ఎట్లా? ఎందుకంటే ఇప్పుడు నేనే హౌస్ తీసుకుంటాను రెంట్కి, నేనే ప్రొడక్షన్ మేనేజర్గా సినిమాకి వెళ్తాను. అవును.
నాకు మనవాడిదే కదా తర్వాత ఇద్దామంటేనే రివీల్ చేయొద్దు, మీరని రివీల్ చేయొద్దు. అది చెప్పకుండా ఉండలేం కదా సార్, అది జరగకుండా, అది తెలియకుండా మనం ఏది దాచిపెట్టలేము సార్ ఇక్కడ మాత్రం. ఏదైనా బట్టబయలు అయిపోద్ది. అంతేగాని అది తర్వాత చేద్దాం అంటారు. అది కొంతమందికే చేయలేరు, కొంతమంది అందరూ చేయలేరు. అది కరెక్ట్. అదే మామూలు రోడ్డు మీద జరుగుతున్నప్పుడు ఎట్లా సార్, ఎట్లా వచ్చిన పోలీసు వాళ్ళకు డబ్బులు ఇస్తే సరిపోద్దా, లేకపోతే దానికి కూడా లేదు సార్. ఇప్పుడు మామూలు యాక్చువల్ అయితే 2 పద్ధతులు ఉన్నాయి సార్. అది మన షూటింగ్ పొజిషన్ బట్టి అక్కడ ముందు అసలు యాక్చువల్గా అయితే వాళ్ళ సిస్టమ్ ప్రకారం అయితే కమిషనర్ దగ్గరికి వెళ్ళి పోలీస్ స్టేషన్ దగ్గర మనం కమిషనర్గా మాకు ఇంతమంది కానిస్టేబుల్ కావాలి, ఇంతమంది ఇది కావాలని చెప్పి మనం అప్లై చేస్తే వాళ్ళు దాని ఛార్జెస్ మొత్తం ఎవ్రీ 4 hours షిఫ్ట్ ప్రకారం వాళ్ళు ఛార్జ్ చేస్తారు. అది చాలా ఎక్కువ అవుతుంది. ఓకే అవుతుంది. అందుకని వాళ్ళు వచ్చి ఉండరు. అప్పుడు అలా వస్తారు పోతూ ఉంటారు. కానీ మనకి అలాట్మెంట్ చేశారు, 10 మంది పోలీసులు అలాట్మెంట్ చేశారు, 10 మంది వచ్చి అక్కడ ఉండరు. ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. కానీ దాన్ని మనం చేసి కట్టాలంటే బోల్డ్ ఎంత డబ్బు అవుతుంది. ఇప్పుడు మనం ఫంక్షన్లకు చేస్తుంటాము, ఇప్పుడు ఇక్కడ అదేది శిల్పకళా వేదికలో చేస్తాము. ఎంతమందికి పోలీసులు కడతాం డబ్బు అండి? ₹1,00,000 దాకా కట్టాల్సి వస్తుంది. ఇంతమంది సిఐలు, ఇంతమంది ఎస్ఐలు, ఇంతమంది పోలీసులు అని అక్కడ ఉంటారు. షూటింగ్ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు అంతా ఎప్పుడు కంటిన్యూగా ఉండరు, ఏదో రకంగా ఆ పనికి ఈ పనికి వెళ్తూ ఉంటారు. అది అందుకని చాలామంది ఏం చేస్తారంటే సరే వచ్చిన పీసీలకి మనం ఏదో రకంగా చెప్పి పంపించుకుంటూ చేసుకుంటూ ఉంటారు. అంతే. దీనికి ఇంక సిస్టమ్ అంటూ ఒక ఫాలోయింగ్ అంటే ఏం లేదండి. మీరు పర్మిషన్ తీసుకోకుండా పెద్ద ఇష్యూ అయిన సందర్భం ఏదైనా ఉందా? పర్మిషన్ తీసుకోకుండా ఇష్యూ అనేది పర్మిషన్ తీసుకున్న తర్వాత ఇష్యూ అయింది. ఎట్లా? మేము ఒక కాలేజీలో షూటింగ్ చేస్తున్నాం, విక్రమార్కుడు సినిమా. విక్రమార్కుడు అక్కడ మన గౌలుదొడ్డి అని దాంట్లో వెనకాల షూటింగ్ పర్మిషన్ తీసుకున్నాం. అతనికి ₹12,000 క్వారీ అతనికి డబ్బు కట్టాం. వెళ్ళి షూటింగ్ మొదలెట్టిన తర్వాత కరెక్ట్గా 10 గంటలకు వచ్చాడు ఓనర్. సార్ మీరు ఒక 2 hours అందరూ బయటికి వెళ్ళిపోండి, నేను బాంబులు పెట్టి పేల్చాలి, నాకు ఈరోజే పర్మిషన్ వచ్చింది ఇప్పుడే, మళ్ళీ ఇప్పుడు ఈ పర్మిషన్ ఉపయోగించుకోకపోతే ఇంకా నాకు 1 week దాకా దొరకదన్నారు. అదేంటండి మాకు 2 hours షూటింగ్ అంటే మాకు మాటల అందులో గుర్రాలు జూనియర్ ఆర్టిస్టులు మొత్తం చాలామంది ఉన్నారు. ఎలా వెళ్తాం? కుదరదు అన్నాను. కుదరదా? లేదు వెళ్ళిపోవాల్సింది అన్నాడు. అది ఎలా గుర్తించాను? అది ఒకదానికి ఒకటి ఘర్షణ అయిపోయింది. నువ్వు డబ్బులు తీసుకున్నా మాకు పర్మిషన్ ఇచ్చావు అని చెప్పేసి ఒకతను జూనియర్ ఆర్టిస్ట్ని ఒకతను తోసేసాడు ఓనర్. కూడా జరిగింది. ఇంకా ఆ తర్వాత వాళ్ళు మనం కొట్టుకోవడం, కార్లు అద్దాలు పగలగొట్టడం పెద్ద కేసు అయిపోయింది. కేసు అయిపోయి లాస్ట్ మళ్ళీ అతనే వచ్చి క్షమాపణ కట్టి నాకు ఒక చైన్ ఒకటి పోయింది, రాజమౌళి గారి డ్రైవర్ మధు అని ఉన్నాడు, అది ఒక చైన్ కూడా కొట్టేశారు. కాంపిటీషన్ ఇచ్చాను, చెరో 5,000 ఇచ్చాడు. అదొక పెద్ద ఇష్యూ అండి. ఆ రోజు రాజమౌళి గారు కూడా చేయి దెబ్బ తగిలింది, నాకు తల మీద దెబ్బ తగిలింది. వాళ్ళ మనుషులు వచ్చేసి మా మీద వచ్చి వాళ్ళతోటి దాడి చేసి రాజమౌళి గారు కారు మీద ఒక రాయి వేశారు అద్దం మీద. అది ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది. అప్పుడు ఈ లోపల మీరు పోలీసులు వచ్చేసి మీరు పర్మిషన్ ఎందుకు తీసుకోలేదని వాళ్ళు ఓన్లీ ఓనర్తో డీలింగ్ జరిగింది, మన పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు. ఏముందిలే లోపల వెళ్ళి చేసుకునేది కదా అని చెప్పేసి ఉద్దేశంతో మనం వెళ్ళిపోయి షూటింగ్ చేస్తుంటే జరిగిపోయింది. అప్పుడు పోలీసులు రావడం, మీరు పర్మిషన్ లేకుండా ఎందుకు పెట్టారు అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ మమ్మల్ని ఎదుర్కొచ్చినేసి, మీకు అసలు క్వారీకి మీకు షూటింగ్కి పర్మిషన్ ఇచ్చామా, మీకు రాళ్ళు కొట్టుకోవడానికి ఇచ్చామని చెప్పేసి వాళ్ళని క్వశ్చన్ చేసి ఏదో కేసు కట్టారు. తర్వాత వాడే కాంప్రమైజ్ వచ్చి మళ్ళీ మమ్మల్ని అప్పటికప్పుడే ఆ రోజు షూటింగ్ జరిగిందా? ఆ రోజు జరగలేదు, ఇంకా జరగలేదు, ఆగిపోయింది. బాంబులన్నా పేల్చాడు ఆయన? బాంబులు పేల్చలేదు, షూటింగ్ జరగలేదు, రెండు జరగలేదు. ఇక కొట్లాట జరిగిపోయిన తర్వాత ఎవరికి వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి కేసులు పెట్టుకోవడం జరిపోయింది కదా. మేము మమ్మల్ని అందరం తీసుకెళ్ళి అపోలో హాస్పిటల్ చేర్పించి ప్రొడ్యూసర్ గారు ఎంఎల్ కుమార్ చౌదరి గారు ప్రొడ్యూసర్ దానికి అవునా. అది అయితే లాస్ట్గా అతను తప్ప అతను తెలుసుకొని మళ్ళీ మాకు రియలైజ్ అయిపోయి అది ఒక 2 years జరిగింది కేసు. ఈయన అప్పుడు రవితేజ గారు ఉన్నారు స్పాట్లో? రవితేజ ఆ రోజు రవితేజ గారు లేరు. రవితేజ గారు లేరు ఆ రోజున, వేరే వాళ్ళు ఉన్నారు.
ఇట్లాంటి ఇన్సిడెంట్ ఇంకొక ఒక మెరికల్